వెల్కమ్ టు జీకే మధు సార్ ఆన్లైన్ క్లాసెస్. ఇక్కడ మీకు ఒక బోర్డు మీద కనపడుతున్న క్వశ్చన్, గత వారం కౌన్ బనేగా కరోడుపతిలో హోస్ట్ అమితాబ్ బచ్చన్ ఒక పర్సన్ అడిగిన క్వశ్చన్. ఇది 7.5 లక్షల క్వశ్చన్. ఇది క్వశ్చన్ ఏంటంటే ఐపీఎల్ చరిత్రలో 2 సార్లు పర్పుల్ క్యాప్ గెలవని ప్లేయర్ ఎవరు? పర్పుల్ క్యాప్ అనేది ఐపీఎల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్కి ఇచ్చే క్యాప్ పర్పుల్ క్యాప్. ఈ నలుగురిట్లో ఆ పర్పుల్ క్యాప్ ఇప్పటి వరకు గెలుపొందని ప్లేయర్ ఎవరంటే లసిత్ మలింగాకు అసలు ఒక్కసారి కూడా ఇప్పటి వరకు రాలేదు. ఈ ముగ్గురు కూడా 2 టైమ్స్ పర్పుల్ క్యాప్ వచ్చింది. ఇప్పటి వరకు 18 సార్లు ఐపీఎల్ జరిగితే 15 మంది ప్లేయర్లకు ఇప్పటివరకు పర్పుల్ క్యాప్ వచ్చింది. హర్షల్ పటేల్కు 2021లో ఒకసారి, 24లో ఒకసారి పర్పుల్ క్యాప్ వచ్చింది. బ్రావోకి అయితే 2013లో ఒకసారి, 2015లో ఒకసారి పర్పుల్ క్యాప్ వచ్చింది. భువనేశ్వర్ కుమార్కి అయితే 2016లో ఒకసారి, 2017లో ఒకసారి పర్పుల్ క్యాప్ వచ్చింది. మరి ఈసారి 2025 ఐపీఎల్లో పర్పుల్ క్యాప్ ఎవరికి వచ్చిందంటే ప్రసిద్ధ్ కృష్ణకు వచ్చింది. ఈయన 25 వికెట్స్ తీశాడు. ఈ 2025 ఐపీఎల్లో ఆరెంజ్ క్యాప్ ఎవరికి వచ్చిందంటే సాయి సుదర్శన్కి వచ్చింది. సాయి సుదర్శన్ 759 పరుగులు. వీళ్ళిద్దరు కూడా గుజరాత్ టీంకి సంబంధించిన వాళ్ళు. మొన్న ఐపీఎల్ ఎన్నోదంటే 18వ ఐపీఎల్ మొన్న జరిగింది. 2025 మార్చి 22 నుంచి జూన్ 3 వరకు మొన్న ఐపీఎల్ జరిగింది. మొన్న ఐపీఎల్ విన్నర్ ఎవరంటే బెంగళూరు, రన్నరప్ ఎవరంటే పంజాబ్ కింగ్స్ 11.